ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ సాయినాథుని దయ వలన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక నేను దండం పెట్టి మరీ చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆగి చూడు. నీ జీవితంలో ఇంతకాలం నువ్వు ఎదురు చూసిన ఆ మాట శుభవార్త ఇప్పుడే నీ చెవుల వరకు చేరబోతుంది. నువ్వు ఒంటరివి కాదు బిడ్డ. నీ ప్రతి కన్నీటిని నేను చూశాను. నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను. నీ మనసులో ఉన్న బాధను నేను మోసాను. ఈరోజు నీ జీవితంలో మార్పు మొదలయ్యే రోజు కనుక నిరాశ నుంచి నమ్మకానికి, భయం నుంచి ధైర్యానికి, కష్టాల నుంచి శుభకాలానికి అడుగుపడే రోజు ఇది. ఒక్క నిమిషం ఆగి చూడు. నీ జీవితంలో వెలుగు తప్పకుండా వస్తుంది. నీ ఇంట్లోకి శాంతి తప్పకుండా వస్తుంది. నీ మనసులోకి నమ్మకం వస్తుంది. ఈ మాటలు యాదృచ్ఛికం కాదు. ఇది నీ సాయినాథుని సంకేతం, సంకల్పం అని గుర్తుపెట్టుకో. ఇది నీ జీవితానికి రాసిన ఒక శుభలేఖ అని తప్పకుండా నువ్వు విన్నవించుకో. తప్పకుండా విను, చివరి వరకు విను. ఎందుకంటే ఈ మాటల్లోనే నీ శుభవార్త దాగి ఉంటుంది అని సాయినాథుడు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సాయినాథుని సందేశాన్ని వినే ముందుగా చాలామంది మన ఛానల్ని చూస్తూ ఉన్నారు, కానీ అంటే సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదండి. చాలామంది వింటున్నారు, బాబా వారి సందేశాలు వింటున్నారు. అలాగే సాయినాథుని సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మీరు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇంకొన్ని సాయినాథుని సందేశాలు నాకు తెలియపరచడానికి ఒక మోటివేషనల్గా ఉంటుంది అన్నమాట. మరి మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని మనం విందామా? మరి నీ జీవితంలో కానీ విని ఎరుగునటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు బాబా వినిపించబోతున్నాను. మరి సాయినాథుడు చెప్పేటటువంటి ఈ సందేశంలో అర్థం తప్పకుండా నువ్వు వినియాలి. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేటటువంటి ఒక శుభవార్త ఉన్నటువంటి సందేశాన్ని పూర్తిగా విను. నువ్వు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త తప్పకుండా వినబోతున్నావు. ఈ విశాల విశ్వం నీ కోసం ఒక రహస్యాన్ని తప్పకుండా చెప్పబోతోంది. నీ జీవితంలో ఇప్పటివరకు మూసుకుపోయినటువంటి మార్గాలన్నీ కూడా తెరుచుకోబోతున్నాయి. నువ్వు ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందావో ఆ తలుపులు ఇప్పుడు నీకు బాగా తెరుచుకోబోతున్నాయి. దీనికి కారణం నీలో ఉన్నటువంటి ఓపిక, నువ్వు చూపించినటువంటి సహనం. నీ మూసుకుపోయినటువంటి తలుపును తెరవడానికి కావలసినటువంటి తాళం చెవిని నేను సృష్టించాను. నీ మనసులో ఎప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయిగా. నాకెందుకు ఇలా జరుగుతుంది? నా కష్టానికి ఫలితం ఎప్పుడు ఇస్తావు అని నన్ను పదే పదే అడుగుతూ వచ్చావు. గుర్తుంచుకోమ్మా, నీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పు కావు. అవి మమ్మల్ని తెలుసుకోవడానికి నువ్వు సహాయపడేటువంటి మార్గాలు. తప్పకుండా నేను ఇచ్చేటటువంటి ఈ సందేశంలో నీకు చివరి వరకు వింటేనే నేను చెప్పేటటువంటి శుభవార్త నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు నేను నీకు ఏదో ఒక విధంగా కష్టం తర్వాత ఈ కష్టం మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలని ప్రయత్నించాను. ఇప్పుడు నీకు ఆ కారణం కూడా అర్థమయ్యే ఉంటుంది. కనుక నీకు మంచి జరిగే సమయం దగ్గర పడింది. నేను నీకు ఇప్పటికైనా కానీ ఫలితాన్ని ఇస్తానని నేను నమ్మావుగా. కనుకనే దానికే ఈరోజు ఇటువంటి అద్భుతాన్ని నీకు తీసుకురాబోతున్నాను. నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతి క్షణం కూడా నేను నీకోసం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటాను. ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలి కదా. ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతుంది. సమాధానాలు కేవలం నువ్వు వినేటటువంటి మాటలు మాత్రమే కాదు, నీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటటువంటి మార్పులు, నీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు, నీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ కూడా నీ ప్రశ్నలకు నేను ఇస్తున్నటువంటి సమాధానాలే. నువ్వు చాలాసార్లు బాధపడ్డావు. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది అని. నువ్వు కుమిలిపోయావు, కానీ దానికి ఒక లోతైనటువంటి కారణం కూడా ఉంటుంది. నీలో ఉన్న కొన్ని బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలు నీకు కలిగాయని తప్పకుండా గుర్తుపెట్టుకో. మిమ్మల్ని వదిలేసినటువంటి వారు ఒక గొప్ప పాఠాన్ని నీకు నేర్పించారుగా. అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అని, అత్యంత బాధలో ఉన్నా కూడా ఎవరిని నమ్మకూడదు అని. అలాగే నువ్వు ఎక్కడ ఎవరినైతే ఇష్టపడతావో వారి వల్ల చాలా బాధపడతావని నీకు తెలిసి చాలా కుమిలిపోయావు. దానికి కూడా ఒక లోతైనటువంటి కారణం ఉంది. నీలో ఉన్న బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైన వారిగా వ్యక్తిగా మార్చడానికి ఆ బాధలు నీకు కలిగాయి. మిమ్మల్ని వదిలేసినటువంటి వారు చాలా అంటే చాలా గొప్ప బాటను నీకు నేర్పించారుగా. అదేమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని తక్కువ చేసుకోకూడదు. అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడా రేపు అత్యంత అందమైనటువంటి జీవితాన్ని గడుపుతావు అని గుర్తుపెట్టుకో. ఇప్పటివరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు, కానీ నిజమైనటువంటి సమాధానం నీ దగ్గరే ఉందని ఈరోజు నేను నీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు అన్నిటికీ కూడా అర్హురాలివే. నీకు విజయం దక్కుతుంది, నీకు ప్రేమ లభిస్తుంది అని సందేహించవలసిన అవసరం లేదు.
నువ్వు కేవలం అర్హురాలు మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా నా ద్వారా నువ్వు ఎంపికైనటువంటి చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి నా బిడ్డవు. నీ పాత బాధలను ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు. ఎందుకంటే నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించు. నువ్వు ఏ అవకాశాల కోసమైతే ఏ సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నావో అవన్నీ ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతున్నాయి. నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ప్రతిఫలం నీకు తప్పకుండా లభిస్తుందమ్మా. నీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ నీ భవిష్యత్తును కూడా మార్చబోతుంది అనడానికి నువ్వు మొదటి గుర్తు. మీతో ఇలా నేను పలికిస్తున్నాను. నువ్వు ఇక్కడి నుండి కేవలం కష్టాలను చూస్తూ కూర్చోవు కదా, నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునే సృష్టికర్త కూడా అవుతావు. ఈ కథ నీ చేతుల్లోనే ఉండేలాగా చేస్తాను. నువ్వు చేయవలసినటువంటి తేల్చాల్సినటువంటి ప్రతి విషయం అనుభవాల ద్వారా నీకు తెలిసేలాగా చేస్తాను. నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన యాదృచ్ఛికం కాదు, అది నీ జీవితాన్ని మార్చడానికి అనువైనటువంటి సంకేతం. మొదటిసారి నీ హృదయం భరించలేనంత బాధలో నిండినప్పుడు, నీకు ఎవరి తోడు లేనప్పుడు నాకు కేవలం ఒక నిశ్శబ్దంలోనే నేను ఉన్నానని నీకు నేను గుర్తు చేశాను. జీవితం అంటే చాలా అందమైనటువంటిదని నీకు తెలుసు. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నీకు అర్థం కావడం లేదు, అంతే. నువ్వు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదమ్మా. అవి మిమ్మల్ని నువ్వు కొత్తగా కొనుక్కునేలాగా చేశాయి. నువ్వు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా నేను నీతోనే ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉన్నాను. ఒక్కోసారి అది ఒక పాట రూపంలోనా, లేదంటే అపరిచితమైనటువంటి నీకు అసలు పరిచయమే లేనటువంటి ఒక వ్యక్తి రూపంలోనో. అంత మాత్రమే కాదు, కొన్ని అంటే ఏదో ఒక కొంతమంది చిరునవ్వు రూపంలోనో, ఒక పుస్తకం రూపంలోనో, ఒక వాక్యం రూపంలోనో నీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నీకు అర్థం అనుకుంటే చేసుకుంటే నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం అనుభవాల ద్వారానే అందుతుంటాయి. ఒకరోజు అకస్మాత్తుగా అంతా కూడా అర్థమవుతుంది. నువ్వు అసలు అనుకున్నవన్నీ వాస్తవానికి నీకు దొరికినవా అని నువ్వే తెలుసుకుంటావు కూడా. నువ్వు బాధలో నడిచినటువంటి దారులే నీకు నడిపిస్తాయని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావు. నీ సమయం వృధా కాలేదు, నీ ప్రార్థనలు నిష్ఫలము కాలేదు. అంతా చూస్తున్నటువంటి నేను ఒక సరైనటువంటి సమయం కోసం చూస్తున్నాను అంతే. ఆ సమయం రాబోతుంది. నువ్వు ఎవరికి చెప్పకుండా మనసులో దాచుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను. అకస్మాత్తుగా ఒక మూసినటువంటి తలుపు తెరుచుకుంటున్నటువంటి సంకేతాన్ని నేను తప్పకుండా అందిస్తాను. నువ్వు కేవలం నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యి. ఇప్పుడు నువ్వు నీ కళ్ళు మూసుకుని నీ మనసులో ఉన్నటువంటి కోరికను మరొక్కసారి నా ముందు తెలుసుకో. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించు. సమాధానం నీకు చాలా దగ్గరలోనే ఉంది కూడా. అది గాలి స్పర్శలోనో, సన్నిహితుల మాటల్లోనో, నీ మనసులో కలిగే శాంతిలోనో నీకు కనిపించేలాగా చేస్తాను. నువ్వు నిజాయితీగా అడిగే ప్రతి ప్రశ్న అయినా నేను విస్మరించను. నువ్వు కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదు. అందుకే ఈ సందేశంలో ఈ సమయం నీ దగ్గరకు వచ్చేలాగా చేశాను. నువ్వు చాలా అలసిపోయి ఉండవచ్చునేమో, కానీ బయట మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో ఒక తెలియని వెలితి ఉంది కదూ. ప్రతిరోజు ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు, చివరకు మిగిలేది శూన్యం. నిన్ను బాధ పెడుతుందని నాకు తెలియదా? బాధ నాకు మాత్రమే ఉందని కానీ ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం, చెప్పకుండా కార్చిన కన్నీరు అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావని చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. కొన్ని నెలల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఈరోజే నా జీవితం మారిందని ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు కూడాను. ఈ మాటలు కేవలం చదవడానికి, వినడానికే కాదు, నీ జీవితాన్ని మార్చడానికి ఒక గొప్ప శక్తిని ఈరోజు నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాను. నీకు తెలుసు, ఈ క్షణం ముందే నిర్ణయింపబడిందని. నువ్వు నిజంగా నాకు భక్తురాలు అవడం ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది. నీ జీవితంలో ఏదైనా సరే అకస్మాత్తుగా జరిగినట్లుగా నీకు అనిపిస్తుందా? కానీ దాని వెనుక ఒక పెద్ద కారణమైతే ఉంటుంది. నువ్వు చాలా ఒంటరితనాన్ని అనుభవించావు, కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటి అద్భుతం కోసం సిద్ధం చేసింది. మరి నీ సమయం అంతా పూర్తిగా మారబోతోంది, కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే. నీ పాత భయాలను, సందేహాలను విడిచిపెట్టు. నేను నీ చేతిని పట్టుకుని నడవడానికి నేను అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను కూడా. ప్రతిసారి నువ్వు నా రాత ఇంతే అనుకున్నప్పుడల్లా నేను నీకోసం ఒక కొత్త ఏదైనా సరే గీతలను గీస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు అడగకపోయినా నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేను స్వయంగా నీ వద్దకు తీసుకొచ్చాను. పాత జ్ఞాపకాలన్నింటినీ మూటకట్టి పక్కన పెట్టు. మిమ్మల్ని నువ్వు బాధ పెట్టుకునేలాగా ఎప్పుడూ కూడా చేసుకోవద్దు. ఇప్పుడు నీ ముందు ఒక కొత్త ప్రపంచం ఉండబోతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు, ఇవన్నీ కూడా నిన్ను పలకరించబోతున్నాయి. ఈరోజు ఈ సందేశం చదువుతూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా. కళ్ళు చెమ్మగిల్లినా కానీ నువ్వు నాతో తప్పకుండా ఉన్నావని అర్థమయ్యేలాగా మిమ్మల్ని అవుతున్నటువంటి ప్రతి అడ్డంకిని కూడా నేను ఈరోజు తొలగిస్తాను.
నేను పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చేమో, కానీ అన్యాయం మాత్రం జరగదు. రాబోయే రోజుల్లో నువ్వు ఊహించని మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. నీ పురోగతికి సరిపడే ఒక గొప్ప వ్యక్తి తారసపడతాడు. నువ్వు ఒక గొప్ప మార్పు సిద్ధంగా తప్పకుండా తయారై ఉంటావు. విజయం నీకు చాలా దగ్గరలో ఉందమ్మా. ఈ మాట చెప్పాలని నేను ఎన్నో రోజులుగా తహతహలాడుతూ ఉన్నాను, కానీ నువ్వే వినే పరిస్థితుల్లో నాకు కనిపించలేదు. బిడ్డ, ఎందుకు నువ్వెప్పుడు అట్లా దిగులుగా ఉంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నీ తండ్రిగా అది నేను చూస్తూ ఊరుకోగలనా? మరి నువ్వు అలా బాధగా కూర్చుంటూ నీ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో కూడా గమనించావా నువ్వు? అది ఎప్పుడు కూడా నీ జీవితానికి నాంది అవ్వటానికి నువ్వు వేసే ప్రతి ప్రణాళిక కూడా నీపైనే ఆధారపడి ఉంటుంది, నీ కుటుంబానికి. కనుక నువ్వు ఎప్పుడు నిరాశ చెందకుండా, దిగులు పడకుండా, ఒక్కటి నువ్వు వదిలేసిన కలలు మళ్ళా చిగురించేలాగా నేను చేస్తాను. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదమ్మా. అలాగే ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో నువ్వు చేరుకున్న పాఠాలే మిమ్మల్ని రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి కూడా. నువ్వు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటావు కనుకనే ఇప్పుడు నిన్ను ఆపే శక్తి ఎవ్వరికీ కూడా లేదు. రాబోయే రోజుల్లో నీకు తెలియనటువంటి ఒక శక్తి తోడుగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది. నువ్వు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు కూడాను. మరి నిన్ను కించపరిచిన వారు కూడా నీ ఎదుగుదలను చూసి నూరెళ్లబడతారు. నీ లోపల ఉన్న అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపే సమయం వచ్చేసింది. లేచి నిలబడు. నీ కలలను నువ్వు నిజం చేసుకో. ఈ క్షణంలో నీ దగ్గర ఏమీ లేదని నీకు అనిపించినా నా ఆశీస్సులు మాత్రం నీకు తప్పకుండా ఉంటాయని ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుంచి నీ తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు కూడా ఇది నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం అని గుర్తుపెట్టుకో. నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. బాధపడినప్పుడల్లా ఈ బాబా నీకు తోడుగా ఉన్నానని నీకు తెలియపరుస్తూ ఉంటాను. నీ కళ్ళు ఎప్పుడూ కన్నీరు కారుస్తున్నప్పుడు ఈ సాయి నీ వెంటే ఉన్నానని నీకు నేను ఒక హెచ్చరికను కూడా ఇస్తూ ఉంటాను. నీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులు నువ్వు గమనించు. నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరమవుతున్నారు అంటే అది కూడా నీకు మంచిదే అని తప్పకుండా గుర్తుపెట్టుకో. ఒకరు నీ కష్టాన్ని, అంటే ఏదైనా సరే నీ కష్టాన్ని గుర్తించకుండా కేవలం నీకు సంతోషాన్ని చూసి ఈర్ష్యపడే వ్యక్తులు నీ చుట్టూ ఎంతోమంది చేరి ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోవద్దు. నువ్వు భావించు, ఏదైనా కానీ సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా సంకేతం అని తప్పకుండా తెలుసుకో. ఒకరోజు ఉదయం నువ్వు నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా రేపటి రోజున మనసులో ఎలాంటి భారం నీకు ఉండదు. సంవత్సరాలుగా మోసినటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మాయమైపోయినట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచే నీ అదృష్టం అనేది తప్పకుండా మారుతుంది. ఇప్పటివరకు నీకు అందని అవకాశాలు ఈరోజు నీ తలుపు తట్టబోతున్నాయి. నిన్ను వదిలేసినటువంటి కష్టాలు నీ దగ్గరకు రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, కానీ వాటిని ఎప్పుడు కూడా నేను చేరనివ్వను. నీ లోపల నిజమైనటువంటి ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చో. నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్టుగా ఊహించుకో. అది నీకు ధైర్యాన్ని ఇస్తుందని గమనించుకో. నువ్వు ఒంటరివి కాదు, నేను నీతోనే ఉన్నాను అని నీకు పదే పదే చెప్తూ ఉన్నాను. ఈ దైవశక్తి నీకు ఎప్పటి వరకు అనుభవించిన ప్రతి క్షణం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంలాగా మారిపోతుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీకు రెట్టింపుగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎప్పుడు ఊహించిన సంపద, ఆనందం నీ సొంతం అయిపోతాయి. ఈ సందేశాన్ని కేవలం విని వదిలేయవద్దు. దీన్ని మనసులోకి తీసుకో. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన మాట గురించి చెప్పాలని ఉంది. నీ డబ్బు సమస్యలు ఇప్పటికే ఇలాగే ఉంటాయని భయపడ్డావుగా. నీ విధి చక్రం మార్చేస్తాను. ధనం, సమృద్ధి అంతా కూడా నీ దిశగా వస్తుంది. డబ్బు కేవలం నోట్ల రూపంలోనే కాదు, అది నీ కష్టానికి దొరికే గౌరవ రూపంలో ముందుకు వచ్చేలాగా చేస్తాను. నీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బును ఆకర్షిస్తావు. భయము, చింత నీ దగ్గరకు వచ్చే ధనాన్ని ఆపుతాయి, కానీ కృతజ్ఞత, నమ్మకం ఆ ధనాన్ని రెట్టింపు చేస్తాయి. నీకు ధనంతో పని లేదు, ఉన్నతితో, గౌరవంతో పని అనుకుంటావు కనుకనే అదే నాకు బాగా నచ్చింది. ఆర్థికంగా నీకు అంతా బాగుంటుంది. నీకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి, అన్నీ నీకు ఇస్తాను. దీనివల్ల నీ మనసులో ఒక కొత్త శక్తి తప్పకుండా పుడుతుంది. అలాగే నేను ఆలోచనలు అనుగుణంగానే స్పందిస్తూ ఉంటాను కనుక ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉండు. ప్రతిరోజు నీకున్న వాటిని భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకో. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకో. నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. నీ కలలన్నీ కూడా నిజమైనట్లుగా నువ్వు ఊహించుకొని నీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులను దూరం పెట్టి మమ్మల్ని ప్రోత్సహించే వారితో స్నేహం చేస్తూ ఉండు.
నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు. చివరిగా ఒక మాట, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉండేలాగా చేస్తాను. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే నీ కష్టాల తర్వాత సంతోషాన్ని తప్పకుండా ఇస్తాను. నీ పోరాటమే నీ బలం. నేను నీ వెంటే ఉంటాను. ప్రశాంతంగా నమ్మకంగా ముందుకు సాగుతావు కదూ. నువ్వు ఏది నా చేతిలో చెయ్యేసి ఒట్టేసి మరీ చెప్పు. నీ ముఖంపై ఉన్న చిరునవ్వు నాకు కనిపిస్తూ ఉండాలి. లక్ష్మీదేవిలాగా నువ్వు ఎప్పుడు ఆనందంగా నా ముందు గల్లు గల్లుమంటూ తిరుగుతూ ఉండాలి. గలగలా మాట్లాడేటువంటి నీ మాటలు, నీ చిరునవ్వు నాకు ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండాలి. సంతోషంగా ఆనందంగా తప్పకుండా నువ్వు జీవితాన్ని గడపాలి. ఈ సాయి కోరుకునేది ఎప్పుడు కూడా అదే. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను బాధలను అనుభవించావు. ఇక నుండి అయినా నువ్వు సంతోషంగా ఉండాలి. నీ బాబా నీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటాను. నాకు నీ గుండెను ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంచుకో. నీవు పడినటువంటి ప్రతిసారి నేను నీ పక్కనే ఉంటాను కూడా. నా మాట నువ్వు ఎన్నో రాత్రులు కన్నీరుతో నిద్రపోయావు. ఎవరూ కూడా నిన్ను చూడలేదు అని అనుకున్నావు, కానీ ఎవరు కూడా నీ మాటలు కూడా వినలేదనుకున్నావు, కానీ నీ ఏడుపు అలాగే నీ చెవులకు వినిపించకుండా ఉండదు కదా. చూడు, నీ హృదయం బాధతో విరిగిపోయినప్పుడల్లా నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ నొప్పి నీ చేతుల్లోనే కాదు, నా చేతుల్లో ఉంది. అంతకాలం నువ్వు ఒంటరివని చెప్పి అనుకున్నావు, ఎంతకాలం కూడా. కానీ అసలు నిజం ఏమిటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అడుగు వేయలేదు. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి మౌనం, ప్రతి వేదన నీ ముందు నేను నడిపించేలాగా చేశాను. నీ వెనుక నేను నిలిచానని గుర్తుపెట్టుకో. నీ హృదయంలో నేను మాట్లాడుతున్నాను. ఎందుకు బాధలో ఉన్నావు నీకు బాగా తెలుసు. నీ లోపల ఒక ప్రశ్న ఉంది, ఎవరికీ చెప్పలేని, ఎన్నేళ్లుగానో నిన్ను తినేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకు నా జీవితమే ఇలా ఉంది? ఈ రాత్రి ఈ క్షణం నాకు సమాధానం కావాలని అడిగావుగా. నీ వేదన కేవలం అలాగే, నీ బాధ అంతా కూడాను నువ్వు చేస్తున్నది కాదు, నేనే చేసింది. నువ్వు కోరింది తక్కువ కాదు, నేను ఇస్తుంది కూడా గొప్పదే. అందుకే కొన్నిసార్లు ఆలస్యం కాక తప్పదుగా. నీ బాధను నిన్ను లెక్క పెట్టాను, నీ కన్నీటిని నిన్ను దాచాను, నీ ప్రార్థనలు నేను పరిశీలించాను, నీ నమ్మకాన్ని కూడా అన్నింటా పరీక్షించాను. ఎందుకో తెలుసా? నీ కోసం నేను అన్నీ సిద్ధం చేయాలి కదా. మరి నా అనుగ్రహాన్ని నీ జీవితాంతం కూడా ఉండేలాగా చేయాలి కదా. నీ హృదయం ఎందుకు ఊపిరాడక నొప్పి పుడుతోందో నాకు తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఏది బంధించుకున్నటువంటి బాధలు, నీ మీద వేస్తున్నటువంటి నిందలు, నీ మనసులో దాచుకుంటున్నటువంటి గాయాలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైనా సరే పెద్ద శుభం రాకముందు మనస్సు లోపల దాచుకున్నటువంటి మురికి బయటకు వచ్చింది. అప్పుడే నీవు అనుభవిస్తున్నటువంటి ఈ భారమైన వేదన అది ముగింపు కాదు, అది కూడా ఒక సూచనే. అది తప్పని సంకేతం నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమని తెలుసుకుంటావు. నేను ఇలా చెప్తున్నాను, బాధను సరిగా భరించు. ఈ రాత్రి భరించు. కన్నీరు రేపు నీ ఆశీర్వాదానికి మార్గం అవుతుంది తప్పకుండా. నీకు ఎందుకు నష్టం జరిగిందో తెలుసా? ఏదో ఒక రిలేషన్, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక మనసును, ఏదో ఒక పని నీ జీవితం నుండి దూరమైంది కదూ. కనుకనే నేను అన్నీ కూడా తీసేశాను. శిక్ష కోసం కాదు, రక్షణ కోసం. నీ దారిలో ఉండకూడని నేను పూర్తిగా ఈరోజు తొలగించబోతున్నాను. నీకు కష్టం అనిపించింది, అది ఒంటరిగా నువ్వు గమనిస్తూ ఉన్నావు. నిన్ను ఒంటరితనంగా చేయాలని కాదు, నా రక్షణలో నిన్ను పూర్తిగా జాగ్రత్తగా చేసుకోవాలని. ఇది ఒక కొత్త సంఘటనకు స్థలం. నీ బాధను నేను జవాబుగా ఈరోజే మారుస్తున్నాను. ఈ రాత్రి, ఈ క్షణం నువ్వు ఈ వీడియో వింటూ ఉన్నప్పుడు నువ్వు ఇది యాదృచ్ఛికం కాదని తెలుసుకో. నిన్ను గొప్పగా మార్చేటువంటి శక్తి, ఒక దైవిక శక్తి ప్రస్తుతం నీ హృదయానికి తాకుతుందని తెలుసుకో. ఆ శక్తిని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ వేదనకు, నీ ప్రశ్నకు, నీ ప్రతి రాత్రి చేసే ప్రార్థనలో నువ్వు ఈ రాత్రి నీకు జవాబు వస్తుంది. నీ కోరికలకు మార్గం తెలుసుకున్నప్పుడు దివ్య ప్రణాళిక ఈరోజే ప్రారంభమవుతుంది. నీ శ్రమకు ఫలితం దగ్గరగానే ఉంది. నీ జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకోబోతుంది. నీ హృదయంలో దాచుకున్నటువంటి ఆశ తిరిగి మేల్కొనబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న నిశ్శబ్దం, ఒక చిన్న శ్వాస, ఒక చిన్న ఆశ, ఇవన్నీ కూడా మొదలవుతున్నాయి కదా. నువ్వు సిద్ధమవుతున్నప్పుడు ఈ రోజు నుండి నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా నీ మంచి కోసం, నీ ఎదుగుదల కోసం, నీ శాంతి కోసం, నీ ఆనందం కోసం, నువ్వు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నా ఆశీర్వాదం ఈరోజు నీ దిశగా కదలబోతోంది. నువ్వు గ్రహించకపోయినా సరే అది నీ దారిని తప్పకుండా చేరుకుంటుంది. ఈ రాత్రి ముగిసేలోపు, తప్పకుండా రేపు ఉదయం వచ్చేలోపు నీ ప్రయత్నాలన్నీ కూడా అన్నీ కూడా మంచిగా చేయబోతూ ఉన్నాను. ఎన్నో తలుపులు తట్టావు కానీ ఒక్కటి కూడా తెలుసుకోలేదు కదూ. ఈ లోపల నీకు తెలియనటువంటి ఒక మాట ఉంది. నేను నిశ్శబ్దంగా చెప్తున్నాను, విను.
ఒక్క మాట ఏంటంటే, నేను నిన్ను సిద్ధం చేశాను. ఇతరుల తలుపుల కన్నా కూడా గొప్పది నువ్వు మోస్తున్నటువంటి భారం, నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుకున్నావు. భగవంతుడు నా ప్రార్థనలు వినలేదు, సమాధానం లేదు, నా జీవితం పాడైపోయిందని. కానీ భగవంతుడు మాత్రం ఇంకా శాంతంగా ఏవో కబుర్లు చెప్తున్నాడని అనుకుంటున్నావు కదా, అలా ఏమీ లేదు. నేను నీ బాధ, నీ కన్నీరు ఇవన్నీ చూశాను కనుకనే అవన్నీ వృధా కాలేదు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఈ బాబా నీ ముందుకు ఎప్పుడు వచ్చానని బాబా వారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారు కదండి. మరి సాయినాథుని సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన సాయిబాబా సన్నిధి ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.